ప్రధాని మోదీ ట్వీట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. రాజకీయంగా కేంద్రంతో కొట్లాడినా అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహితంగా ఉంటామని చెప్పారు. త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణకి టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని, రీజనల్ రింగ్ రోడ్ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని గాని నితిన్ గడ్కరీని గాని ఆహ్వానిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ ఒక్కటి చాలు మోడీ గారికి సమాధానం. నువ్వు 1200 ఎందుకు ఇస్తలేవు? మీ రాష్ట్రాలలో యూపీలో, నీ సొంత రాష్ట్రం గుజరాత్లో 1300 వసూలు చేస్తున్న గ్యాస్ సిలిండర్కు తెలంగాణలో అక్కా చెల్లెళ్ళు ఇవ్వాలా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు. నిన్న మోడీ గారు చెప్పిన దానికి నా ప్రశ్నకు మోదీ గారు సమాధానం చెప్పాలని ఆయనని బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. మోడీ గారు విదేశాలలో తిరుగుకుంటూ గ్యాస్ సిలిండర్ నెలకు 100 రూపాయలు పెంచుతారు, డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటారు. దాన్ని మేము భరిస్తూ ఈరోజు మీ సబ్సిడీ ఇస్తుంటే